టమాటా రైస్ చేస్తున్నాను. టమాటా అండ్ క్యారెట్ బంగాళదుంప వేసి చేస్తున్నాను. ఒక బంగాళదుంప ఇంకా బిర్యానీ ఆకు వేసాను కొద్దిగా. తర్వాత జీరా వేసాను. జీరా అంటే సోప్ వేసాను. ఇవన్నీ వేసి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా రైస్ వేసుకొని, రైస్ ఆల్రెడీ ముందే నానబెట్టుకోవాలి. అది వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వాటర్ కొద్దిగా ఇంకిన వరకు కలుపుకొని, ఆ తర్వాత మనం రైస్ వేస్తాం. రైస్లో కొద్దిగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ ఇంకాలి. ఇంకిన తర్వాత అప్పుడు మనం వేరేగా వాటర్ వేసాను. వాటర్ వేసిన తర్వాత ఇది కొద్దిగా మరిగిపోతే మనకి అయిపోద్ది అనమాట. అప్పుడు మనము సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ చల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఒకసారి సిమ్లో పెట్టాక దించే ముందు ఒక 5 నిమిషాలు చూసుకొని మళ్ళీ మనము సిమ్లో పెట్టేసి కలుపుకొని దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంది చూడండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మనము కొద్దిగా చేసేటప్పుడు మనము ప్లాన్లు ఉపయోగించుకొని చేసుకుంటే టేస్టీగా ఎలా వస్తుంది, బాగా ఎలా ఉంటుంది అని మనం ఆలోచించుకొని చేసుకునేటట్లయితే ఏ కుకింగ్ అయినా బాగుంటుంది.